అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ కార్యకర్తల్లో కరీంనగర్ లోక్సభ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా కాసింత నిరాశ నిస్పృహకు లోనవుతున్నారు. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఇదిగో క్యాండిడేట్ అదిగో క్యాండిడేట్ అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఆసక్తిగా ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటున్నారు. కరీంనగర్ లోక్సభ అభ్యర్థిగా బరిలో దిగడానికి 14 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 4 షార్ట్ లిస్ట్ దాకా వచ్చారు. అయితే నువ్వా నేనా అన్నట్టుగా ఇద్దరి మధ్యనే బిగ్ ఫైట్ నడుస్తుంది. ఒకటి ఉస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్రవీణ్ కుమార్, అలాగే వెల్చాల రాజేందర్ రావు, ఈ ఇద్దరి మధ్యలో బిగ్ ఫైట్ నడుస్తుంది. ఇద్దరి మధ్యలో నడుస్తుంది అనడానికి భిన్నంగా ఒక దశలో సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ మంత్రి పొన్నం ప్రభాకర్ అనేటువంటి మాటలు కూడా వినబడుతున్నాయి. ఇది పక్కన పెడితే కరీంనగర్ లోక్సభ పరిధిలో 7 అసెంబ్లీ స్థానాల్లో 4 కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించుకున్నాము. అయితే గతంలో కరీంనగర్ శాసనసభ అభ్యర్థిని డిక్లేర్ చేయడము ఆలస్యమైంది. ఆలస్యం కావడం వల్ల ప్రచారం కూడా చేయలేకపోయాడు అనేటువంటి నిరాశ నిస్పృహలు అప్పట్లోనే బహిరంగంగా వ్యక్తం చేశారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంది అని చెప్తున్నటువంటి విషయాన్ని మనం గమనించవచ్చు. ఒకవైపు భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ఇప్పటికే ప్రజాహిత యాత్ర కావచ్చు, ఇతరత్ర యాత్రల పేరు మీద కరీంనగర్ లోక్సభ పరిధి అంతా కూడా చుట్టి వచ్చాడు. ఆయన దూసుకుపోతున్నాడు, ప్రచారంలో ముందున్నాడు అనేటువంటి చర్చ జోరుగా సాగుతుంది. మరొక వైపు రాముని చిత్రపటాలని పంచివేయడం కావచ్చు, అయోధ్య రామ మందిర్ ఇష్యూ కావచ్చు, వివిధ రైతు నిరసన దీక్ష, నేతన్నలను ఆదుకునే విషయము, ఇట్లా ఒకటేంటి అనేక విషయాల్లో అడ్వాన్స్గా ఉన్నారనేటువంటి చర్చ జరుగుతుంది. మరొక వైపు మాజీ ఎంపీ బీఆర్ఎస్ ఎంపీ క్యాండిడేట్ వినోద్ కుమార్ సైతం అంతే దూకుడుగా ఆయన ప్రచారాన్ని కొనసాగిస్తున్నాడు. ఇప్పటికే సిరిసిల్ల, కరీంనగర్ లాంటి ప్రాంతాల్లో ఆయన మార్నింగ్ వాక్లో వాకర్ని కలిసి నన్ను గెలిపించండి, మీకు ఇది చేస్తా అని చెప్పేసి అష్యూరెన్స్ ఇస్తూ ముందటికి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికీ సభలు సమావేశాలు అన్నీ కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. అయితే కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 3 లోక్సభ స్థానాల్లో ఇప్పటికీ ప్రకటించలేదు. ఒకటి హైదరాబాద్ స్థానాన్ని ఇంకా డిక్లేర్ చేయలేదు. మరొకటి ఖమ్మం పీఠముడి వీడితేనే కరీంనగర్ డిక్లేర్ అవుతుంది అనేటువంటి చర్చ జోరుగా సాగుతుంది. ఖమ్మంలో ఇటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డికి ఇస్తే ఇక్కడ రాజేందర్ రావుకి ఏమన్నా అవకాశాలు ఉంటాయి, అదంతా ఏమీ లేదు, ఇక్కడ సైతం ప్రవీణ్ రెడ్డికే ఇస్తారు అనేటువంటి చర్చ జోరుగా సాగుతుంది. అయితే ప్రవీణ్ రెడ్డి లేదా వెల్చాల రాజేందర్ రావు ఇద్దరిలో పోటీ పడేటువంటి వాళ్ళు మీ సర్వేలు మీరు చేయండి, చేసి ఎవరికి అనుకూలంగా ఉంటే వాళ్ళకి ఇవ్వండి. ఎందుకు కార్యకర్తల్ని నారాజు చేస్తారనేటువంటి కోణంలో ఒకవైపు సీనియర్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా తమ యొక్క అసంతృప్తిని బాహటంగానే వ్యక్తం చేసేటువంటి పరిస్థితి వస్తుంది. చూద్దాం ఎప్పటివరకే వీరి డిక్లరేషన్ అధికారికంగా ఉంటుంది. మరొకసారి కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ సమావేశమవుతుంది. సమావేశమైన తర్వాత త్వరలోనే డిక్లేర్ చేస్తారనేటువంటి సమాచారం మనకు అందుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.